అందరికీ నమస్కారం. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ఈ పేరు తెలియని వారు లేరు. ఆ మధ్య లోకేష్ గారిని గేలి చేశాడు. లోకేష్ గారు ఏ రకంగా వీఐపీ, లోకేష్కి ఏ విధమైన సంబంధం ఉంది అని చెప్పేసి లోకేష్ నిలదీశాడు. అప్పుడేదో ఒక వర్గం వాళ్ళేమో ఆయన హీరోలాగా చూశారు, ఇంకొక వర్గం వాళ్ళేమో అతని మీద దాడి చేశారు. ఈ రోజున అతనిలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని, మత దురహంకారాన్ని పూర్తిగా బయట పెట్టుకున్నాడు. అతను ఒక డిబేట్ చేస్తా ఉన్నాడు. ఆ డిబేట్లో తెలుగుదేశం పార్టీ తరఫున దీపక్ రెడ్డి పాల్గొన్నాడు. వైఎస్ఆర్సీపీ తరఫున కార్తీక్ గారు పాల్గొన్నారు. కార్తీక్ చెప్పినటువంటి వివరణకు బెంబేలెత్తిపోయి, కార్తీక్ సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం లేక, ఒక యాంకర్ అయ్యుండి, ఒక మానిటర్ అయ్యుండి, అక్కడ ఒక పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నటువంటి, వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా పాల్గొన్నటువంటి కార్తీక్ సమాధానం చెప్పలేక, చేతగాక, చేవచచ్చి అతను అన్న మాట ఏంటో తెలుసా? కార్తీక్ వెయిట్, నీవు హిందూ, నేను హిందూ, దీపక్ రెడ్డి హిందూ, జగన్ క్రిస్టియన్ అనే అదే మాట అవునా కాదా అన్నాడు. దానికి కార్తీక్ గారు ఏమన్నాడు? అదే అప్రస్తుతం, అది కాదు ఇక్కడ కావాల్సింది, పాలసీస్ మీద మాట్లాడండి, తిరుమల లడ్డూలో జరిగినటువంటి విషయం మీద మాట్లాడండి, సబ్జెక్టు మీద మాట్లాడండి అన్నాడు. అరే నేను అడుగుతున్నానయ్యా, నేను అడిగిన దానికి స్ట్రైట్ క్వశ్చన్ సమాధానం చెప్పు, జగన్ క్రిస్టియన్ అవునా కాదా అని రెట్టిస్తా ఉంటాడు అర్నబ్ గోస్వామి. దానికి కార్తీక్ ఏమన్నాడంటే, నీకు నోరెలా వచ్చింది? మత ప్రసక్తితోటి ఇక్కడ సంబంధం ఏంటి? అదే నీ నోరా, ఫిల్తీ మౌత్ అనే పదం వాడతాడు. అంటే నీ నోరు దుర్గంధం అయిపోయింది అనే పదాన్ని వాడితే, ఫిల్తీ మౌత్ అనే మాట వాడావు కదా నా మీద, నిన్ను మ్యూట్ చేసేస్తున్నా. ఫిల్తీ మౌత్ అనే మాట నన్నే అన్నావు కదా, నిన్ను మ్యూట్ చేసేస్తున్నా. ఏమయ్యా అర్నబ్ గోస్వామి, నిన్ను అంటేనే నిన్ను ఫిల్తీ మౌత్ అంటేనే నీకంత బాధేసిందే. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఈ విశ్వంలో, ఈ భూమి మీద తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మరొకటి లేదు అని నమ్మే, విశ్వసించే బాలాజీ భక్తులందరి మనోవేదన గురించి నీకు అర్థం కదా? అలాంటి పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని, టాయిలెట్ హార్పిక్ కలిపారని, ఆ నోళ్లతోటి దుర్గంధంతో మాట్లాడుతుంటే ఆ నోళ్ల నుంచి దుర్గంధపు వాసన నీకు రాలేదా? ఆ ఫిల్తీ నోళ్లు అవి అని నీకు అనిపించలేదా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ మీకు సరిపోదా? అక్కడ అవినీతి జరిగిందన్నారు, 36 మంది బాధ్యులన్నారు. 36 మందిలో హిందూయేతరులను ఒక్కరినంటే ఒక్కరినైనా చూపిస్తావు అర్నబ్ గోస్వామి? 36 మంది హిందువులేగా. హిందువులే హిందూ మతానికి ద్రోహం చేస్తా ఉంటే, హిందువులే హిందూ మతాన్ని మీద దాడి చేస్తా ఉంటే, బాలాజీ ప్రతిష్టను మంట కలుపుతా ఉంటే, నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియనా అని ప్రశ్నించేటటువంటి నీ నోరు ఫిల్తీ మౌత్ కాదా? నీ నోరు తెరిస్తే ప్రజల మధ్య ప్రజల్ని విడగొట్టాలని, ప్రజల్ని మతం పేరుతోటి విడగొట్టాలనేటటువంటి దుర్గంధాన్ని వెదజల్లేటటువంటి నీ నోరు, ఫిల్తీ నోరు అన్న కార్తీక్ మాటల్లో తప్పేంటి? నమస్తే.